థర్డ్ క్లాస్ తెలుగు సాధన 9th లెసన్ తొలి పండుగ సాధన పత్రం 1 చదవడం వ్యక్తపరచడం. పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని పేర్లు పట్టికలో రాయండి. పిల్లల పేర్లు రవి, లత, ఆనంద్, శామ్యూల్. పిండి వంటల పేర్లు పూర్ణం, బూరెలు, గారెలు. నెక్స్ట్, ఈరోజు విన్న పాఠంలోని మొదటి పేరాలోని పదాలతో పట్టిక నింపండి. ఈరోజు మీరు విన్న పాఠంలో పదాలు 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలను చూసి గుర్తించి ఇందులో నింపండి. 2 అక్షరాల పదాలు చాలా, గ్రామం, ఊరి, అందం, అది, ఇష్టం ఇలా మొదలైనవి. 3 అక్షరాల పదాలు తాతల, సెలవు, అక్కడ, అందరూ, కలిసి, తింటారు. 4 అక్షరాల పదాలు మాధవరం, అందమైన, వేప చెట్టు, ఆట స్థలం, రచ్చబండ, పదార్థాలు. 5 అక్షరాల పదాలు గడిపేస్తారు, నడవలేడు. నెక్స్ట్, పాఠంలో మీకు బాగా నచ్చిన 2 వాక్యాలు రాయండి. ఏదైనా సరే మీకు బాగా నచ్చిన 2 వాక్యాలు రాయండి. మాధవరం చాలా అందమైన గ్రామం. ఆ ఊరి చివర ఉండే తాతల నాటి వేప చెట్టు ఆ గ్రామానికే అందం. నెక్స్ట్, సాధన పత్రం 2. పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని ద్విత్వ సంయుక్తాక్షర పదాలను గుర్తించి పట్టికలో రాయండి. ఒక అక్షరం కింద అదే అక్షరం ఒత్తు ఉంటే వాటిని ద్విత్వాక్షర పదాలు అంటారు. ఒక అక్షరం కింద వేరే అక్షరం యొక్క ఒత్తు ఉంటే వాటిని సంయుక్తాక్షర పదాలు అంటారు. ఫస్ట్ ద్విత్వాక్షర పదాలు, మీరు విన్న ద్విత్వాక్షర పదాలు అక్క, వేప చెట్టు, రచ్చబండ, పరమాన్నం, పచ్చడి, గిన్నె. కా కింద కావత్తు, టూ కింద టావత్తు ఈ విధంగా ఉంటాయి. ఒకే అక్షరం కింద అవే అక్షరం ఒత్తులు ఉంటాయి. నెక్స్ట్, సంయుక్తాక్షర పదాలు గ్రామం, ఆట స్థలం, ఇష్టం, కుర్చీ, పదార్థాలు, పూర్ణం, బూరెలు. నెక్స్ట్, ఈరోజు విన్న పాఠ్య భాగంలో సున్నాతో కూడిన పదాలు గుర్తించి రాయండి. మధ్యలో సున్నా ఉండే విధంగా ఉన్న పదాలన్నీ కూడా గుర్తించి రాయండి మీరు విన్న పాఠ్యాంశంలోని. ఆనంద్, రచ్చబండ, బెల్లం, సంవత్సరం, పంచాడు, అందమైన, తింటారు, బాగుంది, చింతపండు, రంగయ్య, గ్రామం, వసంత ఋతువు, పండుగ, దండలు, భావం, ఆట స్థలం, పూర్ణం, బూరెలు, పరమాన్నం, పంచాంగం, వివరించాడు. నెక్స్ట్, ఈరోజు విన్న పాఠ్య భాగంలో ఫుల్ స్టాప్కు ముందున్న పదాలన్నీ గుర్తించి రాయండి. ఫుల్ స్టాప్కి ముందున్న అన్ని పదాలను గుర్తించి రాయండి. గ్రామం, ఇష్టం, పాడతాడు, గడిపారు, కడుతున్నారు, అందం, పెడతాను, మిత్రులు, ఉంటాయి, చెబుతారు, గడిపేస్తారు, తిన్నాడు, ఉండేది, పెడతారు, బయలుదేరారు, తింటారు, మెచ్చుకున్నాడు, వచ్చింది, చేస్తారు, సంతోషపరిచారు. నెక్స్ట్, సాధన పత్రం 3. పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని గుడి మరియు కొమ్ము ఉన్న పదాలను పట్టికలో రాయండి. గుడి ఉన్న పదాలు ఊరి, రాగుడిస్తే రీ ఉంది ఊరిలో. నెక్స్ట్, చివరన, అది, కలసి, రవి, పిల్లలకు. నెక్స్ట్, కొమ్ము ఉన్న పదాలు పులుపు, వగరు, ఆకులు, సెలవు, పదార్థాలు, నడవలేడు. నెక్స్ట్, ఉగాది పచ్చడిని వేటితో తయారు చేస్తారో రాయండి. వేపపూత, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, కారం, లేత మామిడి ముక్కలు. ఉగాది పచ్చడిలో ఉండే రుచులు చేదు, పులుపు, వగరు, ఉప్పు, తీపి, కారం. కింది వాక్యం చదవండి. ఎవరిని అడిగారో రాయండి. ఎందుకు ఇవన్నీ కడుతున్నారు అనే వాక్యం, ఈ వాక్యం శామ్యూల్ కరీముల్లాని అడిగాడు. ఈ పైనున్న వాక్యం శామ్యూల్ కరీముల్లాని అడిగాడు. నెక్స్ట్, సాధన పత్రం 4. కింది పేరాను చదవండి. అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఆ రోజు సెలవు కావడంతో ఆనంద్, శామ్యూల్ వేప చెట్టు కిందకు చేరారు. వాళ్ళిద్దరూ తమ మిత్రుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. వసంత ఋతువు కావడంతో వేప పూత రాలి నేలంతా తెల్లగా పరుచుకొని ఉంది. ఆ పక్కనే ఉన్న మామిడి చెట్టుకు గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతూ కమ్మని వాసననిస్తున్నాయి. పై పేరాలోని గుణింత, ద్విత్వ, సంయుక్తాక్షర పదాలు రాయండి. గుణింతాక్షర పదాలు ఆ రోజు, సెలవు, కావడంతో, కిందకు, చేరారు, రాక కోసం, ఋతువు, నేలంతా, వేపపూత, రాలి, పరచుకొని, మామిడి, కాయలు, వేలాడుతూ, వాసన మొదలైనవి. ద్విత్వాక్షర పదాలు వేప చెట్టు, వాళ్ళిద్దరూ, చూస్తున్నారు, తెల్లగా, పక్కనే, ఉన్న, చెట్టుకు, గుత్తులు, కమ్మని, ఇస్తున్నాయి మొదలైనవి. నెక్స్ట్, సంయుక్తాక్షర పదాలు శామ్యూల్, మిత్రుల, చూస్తున్నారు, ఇస్తున్నాయి. పేర ఆధారంగా పదాలను జతపరిచి రాయండి. వేప పూత
కమ్మని వాసన, గుత్తులు గుత్తులుగా, వసంత ఋతువు, రాక కోసం. వీటిని జతపరిచి ఈ విధంగా పక్కన రాయాలి. పాఠం చదవండి, ఇన్వర్టెడ్ కామాస్ ఇలా ఈ విధంగా ఉండే గుర్తుల మధ్యలో ఉన్న వాక్యాలు రాయండి. అదిగో లత, రవి వస్తున్నారా అన్నాడు ఆనంద్. వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారా అన్నాడు శామ్యూల్. అబ్బా, పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అన్నాడు ఆనంద్. అరే భలే ఉందే ఉగాది పచ్చడి, తీయ తీయగా, పుల్ల పుల్లగా, చేదు చేదుగా అంటూ లొట్టలు వేశాడు శామ్యూల్. నెక్స్ట్ సాధన పత్రం 5. కింది పదాలను అర్థవంతంగా జతపరిచి వాక్యాలు రాయండి. చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది, తిథి వార నక్షత్ర యోగకరణాలు పంచాంగం, కష్టసుఖాల కలయికకు ప్రతీక ఉగాది పచ్చడి, షడ్రుచులు తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు. వీటిని జతపరిచి వాక్యాలుగా రాయాలి. ఉగాది పండుగను చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాము. తిథి వార నక్షత్ర యోగ కరణాలను గురించి తెలిపేదే పంచాంగం. కష్ట సుఖాల కలయికకు ప్రతీక ఉగాది పచ్చడిలోని షడ్రుచులు. తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు ఉగాది పచ్చడిలోని షడ్రుచులు. నెక్స్ట్ పదజాలం. కింది గళ్లలో ఆటల పేర్లు దాగి ఉన్నాయి, వాటిని వేరు చేసి కింది గీతల్లో రాయండి. ఇక్కడ ఉన్న గళ్లల్లో కొన్ని ఆటల పేర్లు ఉన్నాయి. ఇద్దరాడే ఆటల పేర్లు కొన్ని ఉన్నాయి, జట్లలో ఆడే ఆటల పేర్లు కొన్ని ఉన్నాయి. వాటిని వేరు చేసి గుర్తించి ఈ పక్కనున్న బ్లాంక్స్లో రాయాలి. ఇద్దరు ఆడే ఆటలు: అష్టాచెమ్మ, గవ్వలాట, కుస్తీ పోటీ, పరుగు పందెం, తొక్కుడు బిళ్ళ. జట్లలో ఆడే ఆటలు: క్రికెట్, కబడ్డీ, కుర్చీలాట, గోళీలాట. నెక్స్ట్ కింది పదాలకు వచనం మార్చి రాయండి. పండుగ, పండుగలు, పువ్వు, పూలు, తోరణం, తోరణాలు, ఆట, ఆటలు, సంచి, సంచులు, గారె, గారెలు, చెట్టు, చెట్లు, ఆకు, ఆకులు, కాయ, కాయలు, చిలుక, చిలుకలు, పొలం, పొలాలు. నెక్స్ట్ సాధన పత్రం 6. కింది పదాలు చదవండి, వాటిని ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయండి. తెచ్చారు, దీనికి సంబంధించిన సొంత వాక్యం: పిల్లలు అరిటాకులు తెచ్చారు. కోశారు, పిల్లలు జామకాయలు కోశారు. పాడుతుంది, వసంతకాలంలో కోయిల పాట పాడుతుంది. వెళ్ళారు, మా నాన్న బజారుకు వెళ్ళారు. తిన్నారు, పిల్లలు ఉగాది పచ్చడి తిన్నారు. కింది పండుగల పేర్లు చదవండి, వాటిని ఉపయోగించి ఒక్కొక్క వాక్యం రాయండి. దీపావళి, క్రిస్మస్, దసరా, సంక్రాంతి, బక్రీద్, రంజాన్, గుడ్ ఫ్రైడే. ఉదాహరణ: రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు. నెక్స్ట్ క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకుంటారు. నెక్స్ట్ కింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలకు సమాన అర్థాలు ఇచ్చే పదాలతో వాక్యాలు తిరిగి రాయండి. ఎగ్జాంపుల్: ఆకాశంలో హరివిల్లు అందంగా ఉంటుంది. హరివిల్లుని ఇంకా ఏ విధంగా అనవచ్చు మనం? ఇంద్రధనస్సు అని అనవచ్చు. దాన్ని ఉపయోగించి మళ్ళీ వాక్యం తిరిగి రాయాలి. ఆకాశంలో ఇంద్రధనస్సు అందంగా ఉంటుంది అని రాయొచ్చు. నెక్స్ట్ ప్రసాదంగా ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. ప్రసాదాన్ని ఇంకా నైవేద్యం అని కూడా అనవచ్చు. నైవేద్యంగా ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. పంచాంగం వింటే మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం. పంచాంగం వింటే మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. విశ్వాసాన్ని నమ్మకం అని అనవచ్చు. తెలుగు నెలలు చైత్రమాసంతో ప్రారంభమవుతాయి. తెలుగు నెలలు చైత్రమాసంతో మొదలవుతాయి. ఆ పూల తోట ఎంతో రమణీయంగా ఉంది. ఆ పూల తోట ఎంతో అందంగా ఉంది. రమణీయం ప్లేస్లో అందంగా అని మార్చి దాని అర్థంతో రాయాలి వాక్యాన్ని తిరిగి. నెక్స్ట్ సాధన పత్రం 7. ఇక్కడ ఇచ్చిన చిత్రాన్ని ఒకసారి గమనించండి. చిత్రాన్ని చూసి పదాలు, చిన్న చిన్న వాక్యాలు రాయండి. ఈ చిత్రంలో ఉన్న పదాలు: ఇళ్ళు, పిల్లలు, రంగులు, పక్షులు, మేఘాలు, గుడి, చెట్లు, ముగ్గులు. వాక్యాలు: ఇది ఒక అందమైన గ్రామం. అమ్మాయి ఇంటి ముందు రంగుల ముగ్గు వేస్తుంది. చిత్రంలో ఒక గుడి ఉంది. నెక్స్ట్ సాధన పత్రం 8. కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. స్వీయ రచన. కింది ఆధారాలతో ఉగాది పండుగ జరుపుకునే విధానం మీ సొంత మాటల్లో రాయండి. ఉగాది పండుగకి సంబంధించిన పదాలు: పిండి వంటలు, కొత్త బట్టలు, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, చైత్రశుద్ధ పాడ్యమి, తోరణాలు, వేకువజామున. ఇవి ఉపయోగించి సొంతంగా వాక్యాలు రాయాలి. నెక్స్ట్ పండుగకు అనేక రకాల పిండి వంటలు చేస్తారు. పండుగ రోజున వేకువజామున నిద్రలేస్తారు. ఉగాది రోజున ఇంటిని తోరణాలతో అందంగా అలంకరిస్తారు.
ఉగాది పండుగను చైత్రశుద్ధ పాడ్యం రోజున జరుపుకుంటారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి చేస్తారు. పండుగ రోజున కొత్త బట్టలు వేసుకొని అందంగా ముస్తాబవుతారు. నెక్స్ట్, రవి తన మిత్రులకు బూరెలు, గారెలు మొదలైన పిండి వంటలు తెచ్చాడు కదా, అలాగే మీకు ఇష్టమైన పిండి వంటలను రాయండి. మీరు ఇష్టంగా ఏ పిండి వంటలను తింటారో వాటి పేర్లు రాయండి. నాకు ఇష్టమైన పిండి వంటలు అరిసెలు, బూరెలు, చక్రాలు, చక్కలు, పాలకోవా, కజ్జికాయలు, పూర్ణాలు, బొబ్బట్లు, గారెలు, గవ్వలు, చకోడీలు మొదలైనవి. నెక్స్ట్, సాధన పత్రం 9. రవి, లత, ఆనంద్, శామ్యూల్ సెలవు రోజుల్లో వేప చెట్టు కింద ఆటలు ఆడతారు కదా, మీరు సెలవు రోజుల్లో ఏ ఆటలు ఆడతారో రాయండి. మీరు సెలవుల్లో ఆడుకునే ఆటల పేర్లను రాయండి. మేము సెలవు రోజుల్లో ఖోఖో ఆట, కబడ్డీ ఆట, బుడ్డీల ఆట, ముగ్గుల ఆట, దొంగ పోలీస్ ఆట, కళ్ళగంతలు మొదలైన ఆటలు ఆడుతాము. నెక్స్ట్, ఉగాది పచ్చడి గురించి రంగయ్య తాత ఏమని చెప్పాడు? వేప పువ్వు, లేత మామిడి ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, కారాలను కలిపి ఉగాది పచ్చడిని చేస్తారని, అలాగే మన జీవితంలో కూడా బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు కలగలిసి ఉంటాయని, వాటన్నింటినీ మనం సమానంగా స్వీకరించాలని రంగయ్య తాత చెప్పాడు. పంచాంగ శ్రవణంలో ఏ ఏ విషయాలుంటాయో రాయండి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణాలతో పాటు శుభ సమయాలు, దుర్ముహూర్తాలు, లగ్నాలు, శుభముహూర్తాలు, గ్రహణాలు, రాశి ఫలాలు, జాతకాలు, ఆ సంవత్సరంలో వాతావరణ వివరాలు, దేశ విదేశాల్లో జరిగే విశేషాలు ఉంటాయి. నెక్స్ట్, సాధన పత్రం 10. సృజనాత్మకత. మామిడి చెట్టు బొమ్మ గీయండి, రంగులు వేయండి. దాని గురించి 4 వాక్యాలు రాయండి. మామిడి చెట్టు బొమ్మ గీసి రంగులు వేయండి. నెక్స్ట్, మామిడి చెట్టుకు సంబంధించిన వాక్యాలు. మామిడి చెట్టు ఆకులతో ఇంటికి తోరణాలు కడతారు. మామిడి చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. మామిడి చెట్టు వేసవిలో కాయలు కాస్తుంది. మామిడికాయలు ఎంతో మధురంగా ఉంటాయి. నెక్స్ట్, భాషాంశాలు. పాఠం ఆధారంగా క్రియాపదాలను రాయండి. పనులను సూచించేవన్నీ కూడా క్రియాపదాలు అవుతాయి. ఈ పాఠంలో ఉన్న క్రియాపదాలన్నింటినీ గుర్తించి రాయండి. తింటారు, పంచాడు, పెడతాడు, కడుక్కుని, ఏరుకొచ్చాడు, తెచ్చారు, పాడతాడు, అన్నాడు, కడుతున్నారు, కూర్చున్నారు, తిన్నాడు, పంచుకోవడమే, తీసుకొని వస్తూ, పెడతాను, ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్, సాధన పత్రం 11. పాఠం చదవండి. పాఠంలో ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం గుర్తులకు ముందున్న వాక్యాలను రాయండి. ఈ 2 గుర్తులకు ముందున్న వాక్యాలను గుర్తించి రాయండి. అదిగో లతా, రవి వస్తున్నారా, వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారా. ఇంతకీ పిల్లలు ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో మీకు తెలుసా? లైటింగ్ దండలు కట్టే కరీముల్లాను చూసి, కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారు? ఇవి గుర్తు ముందున్న వాక్యాలు. నెక్స్ట్, కింది పేరాను చదవండి. కామా మరియు ఫుల్ స్టాప్ పూర్ణ విరామాలను సరైన చోట ఉంచి పేరాను తిరిగి రాయండి. గోపి ఇంటి నుంచి బొబ్బట్లు, గారెలు, పాయసం, పులిహోర తెచ్చాడు. అతని కోసం రవి, సుధా ఎదురు చూస్తూ ఉన్నారు. వారంతా పక్కనే ఉన్న తోటకు వెళ్ళి అరటి ఆకులు, మంచినీళ్లు తెచ్చుకున్నారు. చెట్టు కింద కూర్చొని ఆహార పదార్థాలు తిన్నారు. కొంతసేపు ఆటలు పాటలతో గడిపారు. ఇంటికి తిరిగి వెళ్ళారు. వీటిలో కామాలు ఎక్కడెక్కడ పెట్టాలో చూసి కామాలు మరియు ఫుల్ స్టాప్స్ను ఉంచాలి. ఈ విధంగా కామాలు మరియు ఫుల్ స్టాప్స్ ఉపయోగించి ఆ పారాగ్రాఫ్ని మళ్ళీ తిరిగి రాయాలి. నెక్స్ట్, కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. తీయగా, పచ్చడి, తాత, నైవేద్యం వీటిని ఉపయోగించి సొంతంగా వాక్యాలు రాయాలి. అమ్మ చేసిన పాయసం తీయగా ఉంది. నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం. మా తాత రోజు సాయంత్రం మాకు నీతి కథలు చెబుతారు. ఉగాది రోజున దేవునికి నైవేద్యంగా ఉగాది పచ్చడిని సమర్పిస్తారు. నెక్స్ట్, స్పందన పత్రం 4. కింది పద్యపాదాలను చదవండి, సరైన క్రమంలో ఉంచి రాయండి. ఈ పద్యపాదాలు తారుమారుగా ఉన్నాయి, వీటిని సరిచేసి రాయాలి. చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు, చదువు చదివేనేని సరసుడగును, చదువు మర్మ మెరిగి చదివిన చదువురా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ విధంగా ఈ పద్యాన్ని సరిచేసి రాయాలి. నెక్స్ట్, కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమాన అర్థాలు గల పదాలతో వాక్యాలు తిరిగి రాయండి. బాటకు ఇరువైపులా పూల మొక్కలు ఉన్నాయి. ఇరువైపులాకి అర్థం రెండు వైపులా అని. దీన్ని రెండు పక్కల అని ఉపయోగించి మళ్ళీ వాక్యాన్ని తిరిగి రాయాలి. బాటకు 2 పక్కల పూల మొక్కలు ఉన్నాయి. ప్రతి ఏడాది మేము తిరుపతికి వెళ్తాం.
ప్రతి సంవత్సరం మేము తిరుపతికి వెళ్తాం. వినువీధిలో గాలిపటం ఎగురుతుంది. ఆకాశ మార్గంలో గాలిపటం ఎగురుతుంది. వేసవి కాలంలో చెరువులో నీరు ఇంకిపోతుంది. వేసవి కాలంలో చెరువులోని నీరు ఎండిపోతుంది. నెక్స్ట్ ఉగాది పండుగ గురించి 4 వాక్యాలు రాయండి. ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఉగాది రోజు మొదటగా ఉగాది పచ్చడి తినాలి. ఉగాది రోజు గడపకు పసుపు రాసి గుమ్మాలకు తోరణాలు కడతారు. ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం చేస్తారు. నెక్స్ట్ కింది పేరాలో సరైన చోట ఫుల్ స్టాప్ కామా చిహ్నాల నుంచి మరలా తిరిగి రాయండి. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది యుగాది అని కూడా అంటారు. ఈ పండుగ రోజున చేసే ఉగాది పచ్చడి కష్టసుఖాల కలయికకు ప్రతీక. ఈ పచ్చడిలో తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు మొదలైన రుచులు ఉంటాయి. Subscribe for more videos. Thanks for watching.